మనందరికీ మన భారతీయ ఆటో మార్కెట్ ఎంత వేగంగా మారుతుందో మనందరికీ తెలుసు. ఒకప్పుడు ట్యూబ్ టైర్లు కామన్, ఆ తర్వాత ట్యూబ్లెస్ టైర్లు వచ్చి భద్రతా సౌకర్యం రెండింటిని పెంచేశాయి. అయితే ఇప్పుడు కొత్త హాట్ టాపిక్ ఎయిర్లెస్ టైర్స్. ఇవి టైర్ టెక్నాలజీలో వచ్చిన తదుపరి పెద్ద విప్లవం అని చెప్తున్నారు. ఇవి ఏంటి, ఎలా పనిచేస్తాయి, వాటి ప్రయోజనాలు అప్రయోజనాలు ఏంటి, ట్యూబ్లెస్ టైర్తో పోలిస్తే ఎలా భిన్నం చూడండి. మరి ఎయిర్లెస్ టైర్స్ అంటే ఏంటి? పేరులోనే ఉన్నట్టుగా వీటికి గాలి అవసరం లేదు. అంటే గాలి నింపడం, తరచుగా చెక్ చేయడం, పంక్చర్ల గురించి టెన్షన్ ఇవన్నీ పూర్తిగా ఆఫ్. గాలికి బదులుగా వీటి లోపల బలమైన రబ్బర్ చువ్వలు, బెల్ట్లు ఉంటాయి. అవే టైర్ ఆకారాన్ని, బలాన్ని కాపాడుతాయి. అందుకే రాళ్ళు, గ్లాసులు లేదా మేకులు తగిలినా పంక్చర్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ. దీని డిజైన్ కూడా ఫ్యూచరిస్టిక్ స్టైల్లో ఉంటుంది. లోపల నిర్మాణం బయట నుంచి కనిపిస్తుంది. ఇది కేవలం స్టైలిష్గా కాకుండా పూర్తిగా నిర్వహణారహితం కూడా. గాలి చెక్ చేయాలనే పని లేదు. అయితే భారతదేశంలో ఎయిర్లెస్ టైర్ల ధర ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం వీటి ధర కాస్త ఎక్కువ, సుమారుగా 10,000 నుంచి 20,000 వరకు ఉంటుంది. సాధారణంగా ట్యూబ్లెస్ టైర్లు మాత్రం 1,500 నుంచి 7,000 మధ్యలో లభిస్తాయి. అంటే ఇప్పటికైతే ఎయిర్లెస్ టైర్స్ చాలా ఖరీదైనవి. కానీ భవిష్యత్తులో డిమాండ్ పెరిగే కొద్దీ ధరలు తగ్గే అవకాశం ఉంది. ఎయిర్లెస్ టైర్స్ ఎలా పనిచేస్తాయి అనేది ఇప్పుడు చూద్దాం. రోడ్డుపై గుంతలు, కంచెలు, షార్ప్ ఆబ్జెక్ట్స్ ఏవైనా తగిలినా టైర్ లోపల స్పోక్స్ వంగి తమ ఆకారాన్ని మార్చుకుంటాయి. గాలి లేని టైర్లు కావడంతో పంక్చర్ అయ్యే భయం లేదు. ఈ కారణంగా ఇవి పూర్తిగా పంక్చర్ ప్రూఫ్గా మారతాయి. అయితే ఇవి భవిష్యత్తులో భారతీయ రోడ్ల కోసం సిద్ధమేనా అంటే ఆటోమొబైల్ ఎక్స్పర్ట్స్ చెప్తుంది ఏంటంటే వీటిని భవిష్యత్తులో ఒక పెద్ద రెవల్యూషన్గా చూస్తున్నారు. ప్రయోజనాలు ఏంటంటే కనుక పంక్చర్ లేదు, నిర్వహణ లేదు, మనకి ఎక్కువ. కానీ 2 ప్రధాన సవాళ్లు మాత్రం ఉన్నాయి. అవి 2 ఏంటంటే ధర ఎక్కువ, రైడ్ క్వాలిటీ పర్ఫెక్ట్ కాదు. కానీ టెక్నాలజీ ఇంకా మారుతోంది. భవిష్యత్తులో ధర తగ్గి రైడ్ క్వాలిటీ కూడా బాగుపడే అవకాశం ఉందని భావిస్తున్నారు. అందుకే ఇప్పటి వరకు చెప్పాలంటే ఎయిర్లెస్ టైర్స్ భారతీయ రోడ్లను మరింత సురక్షితంగా, సౌకర్యవంతంగా మార్చే భవిష్యత్ టెక్నాలజీ. ఇంకా ఇలాంటి ఆసక్తికర ఆటోటెక్ అప్డేట్స్ కావాలంటే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.